students, press subscribe button and hit on bell icon so you never miss an update from Vasishta Botany Blogs. In this session we are going to talk about glycolysis. Glycolysis మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లో 8 మార్క్స్ వస్తుంది సీనియర్ ఇంటర్లో. Glycolysis means glyco means glucose, glyco means glucose, ly means breakdown, cis means process. It is a glucose breakdown process. Glucose అనేది 6 కార్బన్ కాంపౌండ్. ఇది బ్రేక్ అయ్యి మనకేంటి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ప్రతి పైరువిక్ యాసిడ్ లో కూడా 3 కార్బన్స్ ఉంటాయి. 3 into 2 6 కార్బన్స్, రైట్? Glucose, it is the chief substrate for glycolysis. Glycolysis, it is a common pathway in aerobic and anaerobic respirations. It is a first step in aerobic respiration. ఈ గ్లైకాలిసిస్ మొట్టమొదటిసారిగా ఎమ్డన్, మేయర్హాఫ్ అండ్ పార్నాస్ ఈ ముగ్గురు సైంటిస్టులు దీన్ని డిస్కవరీ చేశారు. కాబట్టి వీళ్ళ గౌరవార్థం ఎమ్డన్లో ఈ, మేయర్హాఫ్లో ఎం, పార్నాస్లో పి. అందువల్ల దీన్ని ఈఎంపి పాత్వే అంటాం. గ్లైకాలిసిస్ అదర్వైజ్ కాల్డ్ ఈఎంపి పాత్వే. సైట్ ఆఫ్ గ్లైకాలిసిస్, ఇట్ ఈస్ సైటోప్లాజం. ఓకే, ఫస్ట్ స్టెప్ phosphorylation. Glucose is the chief substrate for glycolysis. First step is phosphorylation. Phosphorylation means addition of phosphorus. Glucose అనేది 6 కార్బన్ కాంపౌండ్. ఇది ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫరస్ ను తీసుకొని, ఏటీపీ ఇస్ యూనివర్సల్ ఫాస్ఫేట్ డోనార్. ఏటీపీ నుంచి ఫాస్ఫేట్ ను తీసుకొని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. ఫాస్ఫరస్ అనేది గ్లూకోజ్ యొక్క 6th పొజిషన్ లో చేరుతుంది కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఫాస్ఫరస్ యాడ్ అవుతుంది కాబట్టి ఫాస్ఫోరైలేషన్. ఫాస్ఫరస్ యాడ్ అయినా ఫాస్ఫరస్ రిమూవ్ అయినా ఎంజైమ్ సఫిక్స్ లో కైనేజ్ వస్తుంది. కైనేజ్ వర్కింగ్ ఆన్ గ్లూకోకైనేజ్. గ్లూకోజ్ ఇస్ హెక్సోజ్, సో ఎంజైమ్ ఈజ్ హెక్సోకైనేజ్. ఏటీపీ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ ఫాస్ఫరస్ టు గ్లూకోజ్. ఏటీపీ ఫాస్ఫరస్ డొనేట్ చేసింది కాబట్టి ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ లో గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది, చేంజ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ స్టెప్ ఐసోమరైజేషన్. ఈ హెక్సోజ్లు అనేవి ఇంటర్ కన్వర్ట్ అవుతూ ఉంటాయి. గ్లూకోజ్ 6 ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గాను ఐసోమరైజేషన్ చెందుతూ ఉంటాయి. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా ఐసోమరైజేషన్ చెందుతుంది. ఐసోమరైజేషన్ చెందినప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో ఐసోమరేజ్ వస్తుంది. ఐసోమరేజ్ వర్కింగ్ ఆన్ గ్లూకోజ్ ఫాస్ఫేట్, గ్లూకోఫాస్ఫో ఐసోమరేజ్ ఆర్ ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్, రైట్? ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. సెకండ్ స్టెప్ లో మన గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా ఐసోమరైజేషన్ చెందుతుంది, రైట్? నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ ఫాస్ఫోరైలేషన్. ఫాస్ఫోరైలేషన్ మీన్స్ ఫాస్ఫరస్ యాడ్ అవడం. ఫ్రక్టోజ్ వద్ద ఆల్రెడీ 6th పొజిషన్ లో ఫాస్ఫరస్ ఉంది. ఏటీపీ నుంచి ఇంకొక ఫాస్ఫరస్ ని తీసుకుంటుంది. అది ఫ్రక్టోజ్ యొక్క ఫస్ట్ పొజిషన్ లో బైండ్ అవుతుంది. సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్. ఇప్పుడు ఫ్రక్టోజ్ వద్ద 2 ఫాస్ఫరస్ ఉన్నాయి కాబట్టి డైఫాస్ఫేట్ అంటాం. ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్. ఇక్కడ ఫాస్ఫరస్ డోనార్ ఏంటి? అగైన్ ఏటీపీ ఫాస్ఫరస్ డొనేట్ చేసి ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఫాస్ఫరస్ యాడ్ అయినప్పుడు ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో కైనేజ్ వస్తుంది. కైనేజ్ వర్కింగ్ ఆన్ ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్, ఫ్రక్టోఫాస్ఫోకైనేజ్ ఆర్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్, రైట్? ఇది ఫాస్ఫోరైలేషన్. ఇప్పుడు ఫ్రక్టోజ్ వద్ద 2 ఫాస్ఫరస్ ఉన్నాయి. ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ ఈజ్ హెక్సోజ్. ఈ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ అనే తర్వాత నెక్స్ట్ రియాక్షన్ క్లీవేజ్. క్లీవేజ్ అంటే బ్రేక్ డౌన్. ఇది 6 కార్బన్ కాంపౌండ్
రెండు 3 కార్బన్ కాంపౌండ్స్ గా డివైడ్ అవుతుంది. ఏంటా 3 కార్బన్ కాంపౌండ్స్? 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్, 3 పాగల్. నెక్స్ట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. బోత్ ఆర్ ట్రయోస్, బోత్ ఆర్ ఐసోమర్స్, రైట్? డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది కీటోస్ ట్రయోస్, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది ఆల్డోస్ ట్రయోస్. సెల్స్ లో మనకి ఏంటంటే కీటోస్ ఆల్డోస్ గాను, ఆల్డోస్ కీటోస్ గాను ఐసోమరేషన్ చెందుతూ ఉంటాయి. గ్లైకాల్స్ లో నెక్స్ట్ రియాక్షన్స్ అన్ని 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ నుంచే జరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కూడా ఇది కూడా నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, మనకి ఐసోమరేషన్ చెంది 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మాలిక్యూల్ ఏముంది, మనకి 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ లో డిహెచ్ఏపి కూడా 3 పాగల్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి 2 మాలిక్యూల్స్ ఉంటాయి, 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్, రైట్? ఇది ఐసోమరైజేషన్. నెక్స్ట్ స్టెప్ ఫాస్ఫోరైలేషన్. అగైన్ ఫాస్ఫోరైలేషన్. 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కి థర్డ్ పొజిషన్ వద్ద ఫాస్ఫరస్ ఉంది. ఇంకొక ఫాస్ఫరస్ ని ఫాస్ఫారిక్ యాసిడ్ ఇంకొక ఇనార్గానిక్ ఫాస్ఫరస్ ని తీసుకుంటుంది. ఇక్కడ ఫాస్ఫరస్ డోనార్ ఇప్పుడు ఏటీపీ కాదు, ఇనార్గానిక్ ఫాస్ఫేట్. ఫాస్ఫరస్ ని తీసుకొని 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ 1,3 బైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ కి ఇదేంటంటే నాన్ ఎంజైమాటిక్ రియాక్షన్. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని తీసుకుంటుంది కాబట్టి నాన్ ఎంజైమాటిక్ రియాక్షన్, రైట్? 1,3 డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఉంది ఇక్కడ. ఈ 1,3 డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఆల్డిహైడ్ ఆక్సిడేషన్ చెంది యాసిడ్ గా మారుతుంది. 1,3 డైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా మారుతుంది. ఇది ఒక రిడాక్స్ రియాక్షన్. 1,3 డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఆక్సిడేషన్ చెంది హైడ్రోజన్ కోల్పోతుంది. ఆ కోల్పోయిన హైడ్రోజన్ NAD తీసుకొని NADH2 గా రెడ్యూస్ అవుతుంది. అంటే 1,3 డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఆక్సిడేషన్ చెందుతుంది, NAD ఏమవుతుంది, మనకి రిడక్షన్ చెందుతుంది. 1,3 డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఆక్సిడేషన్ చెంది యాసిడ్ గా మారుతుంది. 1,3 డైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, 1,3 డైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ ఏమంటాం మనం? ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ మీన్స్ ఆక్సిడేషన్ ఈజ్ ది లాస్, రిడక్షన్ ఈజ్ ది గెయిన్. ఆ కోల్పోయిన హైడ్రోజన్ NAD తీసుకొని NADH2 గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1,3 డైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడింది. నెక్స్ట్ రియాక్షన్ లో డిఫాస్ఫోరైలేషన్. 1,3 డైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, దీని దగ్గర 2 ఫాస్ఫరస్లు ఉన్నాయి. డిఫాస్ఫోరైలేషన్ అంటే ఫాస్ఫరస్ రిమూవ్ అవ్వడం. 2 ఫాస్ఫరస్లు ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ లో ఉండే ఫాస్ఫరస్ ని లాస్ అవుతుంది. లాస్ అవడం వల్ల 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ లాస్ అయిన ఫాస్ఫరస్ ని ADP తీసుకొని ఏ రకంగా చేంజ్ అవుతుంది, ATP గా కన్వర్ట్ అవుతుంది. ఒక 3 పాగలు పాల్గొంటే ఒక ATP, కానీ 2 మాలిక్యూల్స్ కూడా పాల్గొంటే 2 ATP ఫార్మ్ అవుతాయి. ఓకే, 2 ATP ఇక్కడ ఫార్మ్ అవుతాయి, రైట్? నెక్స్ట్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇక్కడ నెక్స్ట్ రియాక్షన్ లో పాల్గొంటుంది. నెక్స్ట్ రియాక్షన్ ఏమంటాం మనం? ఐసోమరైజేషన్. పొజిషనల్ ఐసోమరిజం. గ్లిజరిక్ యాసిడ్ కి థర్డ్ పొజిషన్ లో ఫాస్ఫరస్ ఉంది. థర్డ్ పొజిషన్ లో ఉండే ఫాస్ఫరస్ కాస్త షిఫ్ట్ అవుతుంది, సెకండ్ పొజిషన్ కి షిఫ్ట్ అవుతుంది. సో 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది? 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, దీని పొజిషనల్ ఐసోమరిజం అంటాం. గ్లిజరిక్ యాసిడ్ కి థర్డ్ పొజిషన్ వద్ద ఫాస్ఫరస్ ఉంటే 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, థర్డ్ పొజిషన్ వద్ద ఉన్నది కాస్త సెకండ్ పొజిషన్ కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, పొజిషనల్ ఐసోమరిజం అంటాం దీన్ని. నెక్స్ట్ వన్ అగైన్ డిహైడ్రేషన్. 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, డిహైడ్రేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్. వాటర్ ను కోల్పోయి 2 ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఫాస్ఫరస్ చేంజ్ అవ్వలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే లాస్ అవుతుంది. లాస్ అయ్యి పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ యొక్క సెకండ్ పొజిషన్ వద్ద ఏముంది, మనకి ఫాస్ఫరస్ ఉంది. 2 ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్.
డీహైడ్రేషన్కి ఎంజైమ్ ఏంటి? ఎనోలేజ్. లాస్ట్ వన్ డీఫాస్ఫోరైలేషన్. అగైన్ డీఫాస్ఫోరైలేషన్. ఆల్రెడీ ఇక్కడ ఒక డీఫాస్ఫోరైలేషన్, ఇక్కడ ఒకటి. 2-ఫాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్ తన యొక్క సెకండ్ పొజిషన్ వద్ద ఫాస్ఫరస్ ఉంది. ఈ ఫాస్ఫరస్ ను కోల్పోయి పైరువిక్ యాసిడ్ గా మారుతుంది. పైరువిక్ యాసిడ్ కి సెకండ్ పొజిషన్ వద్ద ఫాస్ఫరస్ ఉంటే 2-ఫాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్. ఆ ఉన్న ఒక ఫాస్ఫరస్ ను కోల్పోయి పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ కోల్పోయిన ఫాస్ఫరస్ ని ఏడిపి తీసుకొని ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది? ఏటీపీ. ఫాస్ఫోరైలేషన్ చెందిన, డీఫాస్ఫోరైలేషన్ చెందిన ఎంజైమ్ యొక్క సఫిక్స్ లో కైనేజ్ వస్తుంది. కైనేజ్ వర్కింగ్ ఆన్ పైరువిక్ యాసిడ్. సో పైరువేట్ కైనేజ్ ఎంజైమ్ అనేది ఏంటి? పైరువేట్ కైనేజ్. ఒక మాలిక్యూల్ 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ రియాక్షన్స్ లో పాల్గొంటే ఒక పైరువిక్ యాసిడ్. కానీ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కూడా ఐసోమరేషన్ చెందుతుంది కాబట్టి 2 మాలిక్యూల్స్ అవుతాయి. కాబట్టి ఈ 2 మాలిక్యూల్స్ కూడా పాల్గొంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇక్కడ నెట్ గెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ 2 ఏటీపీ ఫార్మ్ అవుతాయి, ఇక్కడ 2 ఏటీపీ ఫార్మ్ అవుతాయి, 4 ఏటీపీ ఫార్మ్ అవుతాయి మనకి గ్లైకాలసిస్ లో. ఈ 4 ఏటీపీలో మనకి ఇక్కడ ఒక ఏటీపీ, ఇక్కడ ఒక ఏటీపీ కన్జ్యూమ్ అవుతాయి, యూజ్ అవుతాయి. సో నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ ఎంత అంటే మనకి 4 ఏటీపీలో 2 ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి 2 ఏటీపీ. నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ నెంబర్ ఇన్ గ్లైకాలసిస్ 2 ఏటీపీ. నెక్స్ట్ ఇక్కడ ఒక NADH2 ఏర్పడింది. ఇక్కడ ఒక NADH2 ఒక పాగల్ అయితే మనకి ఏంటంటే మనకి ఒక పైరువిక్ యాసిడ్. 2 పాగల్స్ 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కాబట్టి 2 పైరువిక్ యాసిడ్. 2 పైరువిక్ యాసిడ్ ఏర్పడినప్పుడు మనకేంటి? 2 NADH2 ఫార్మ్ అవుతాయి. ఒక NADH2 నుంచి 3 ఏటీపీ, 2 NADH2 నుంచి 6 ఏటీపీ. 6 + 2 టోటల్ గా 8 ఏటీపీ. టోటల్ గ్రాస్ నెంబర్ ఆఫ్ ఏటీపీ ఇన్ గ్లైకాలసిస్ 8 ఏటీపీ. రైట్. ఇది గ్లైకాలసిస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ప్రాసెస్. రైట్. సింపుల్ గా మీరు ట్రిక్ యూజ్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ ఫాస్ఫోరైలేషన్, సెకండ్ స్టెప్ ఐసోమరైజేషన్, థర్డ్ వన్ అగైన్ ఫాస్ఫోరైలేషన్, ఫోర్త్ వన్ C cleavage, I isomerization, P phosphorylation, O oxidation, D dephosphorylation, I isomerization, D dehydration, last D dephosphorylation. పిప్సిడోడిడ్ అనే న్యూమోనిక్ మీరు గుర్తు చేసుకుంటే ఈ 10 స్టెప్స్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, థ్యాంక్ యూ.